బిగ్ బాస్ చూస్తున్నారా మేడం? ఎలా అనిపించింది మేడం ఈ సీజన్? బాగుందండి, కానీ ఎంటర్టైన్మెంట్ అన్నారు, ఆ ఎంటర్టైన్మెంట్ లేదండి. సో ఇంకా ఎంటర్టైన్మెంట్, జనాలు ఎంటర్టైన్మెంట్ కోసమే ఏదైనా షోస్ కానీ ఏమైనా చూస్తారు. సో దానికోసమే కొంచెం ఎంటర్టైన్మెంట్, వాళ్ళు ఉన్న గేమ్ టాస్క్స్ కొంచెం మారిస్తే. నాగార్జున సార్ హోస్టింగ్ లో తేడా ఏం లేదు, మరి వచ్చిన దాంట్లో ఎవరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నిఖిల్. రీసెంట్ గా నిఖిల్ అండ్ సానియా గురించి కొన్ని రూమర్స్ వస్తున్నాయి, లవ్ ట్రాక్ నడిపిస్తున్నారని. ఎలా అనిపించింది? అది నిజమని మనం ఎట్లా అనుకుంటాం? వాళ్ళు అక్కడ రూమర్స్ అంటే ఫస్ట్ లో వాళ్ళు గొడవ పడే వాళ్ళు, పడేది కాదు, ఇప్పుడు క్లోజ్ అయిపోయారు వాళ్ళిద్దరు. అయి ఉండొచ్చు, ఒకళ్ళు మాట్లాడొద్దు అని ఏం లేదు కదండి. రీసెంట్ గా బేబక్క ఎలిమినేట్ అయింది కదా, ముఖ్యంగా నిఖిల్ పేరు మన మణికంఠ పేరే చెప్తుంది. మీకు ఎలా అనిపించింది? లేదండి, తన గేమ్ ని చూసి బయట ప్రజలు నిఖిల్ ఎలిమినేట్ చేస్తే బేబక్క ఎలిమినేట్ అవ్వడం కాదండి గేమ్. వాళ్ళు ఎలిమినేట్ చేసేది తను ఉండేది చూసి జనాలు ఓటింగ్ వేస్తారు, ఓటింగ్ ని బట్టే ఎలిమినేషన్ ఉంటుంది. దానికి రీజన్ హౌస్ లో ఎవరు కాదండి. ఈ వీక్ ఎలిమినేషన్ ఎవరు అవ్వబోతున్నారు? నేను అనుకుంటున్నా సీత ఏమో. సీత ఎందుకంటే కొంచెం తను ఎక్కువ పాయింట్ రేస్ చేయడం వల్ల అందరూ టార్గెట్ చేసి అట్లా ఏమైనా చేస్తారేమో అని అనిపిస్తుంది. టాప్ 5 లో ఎవరు ఉంటారు అనుకుంటారు? నేను అనుకుంటున్నా టాప్ 5 లో ఒకళ్ళు ఖచ్చితంగా నిఖిల్ ఉంటారండి. అంటే బేబక్క కంటే వేస్ట్ పర్ఫార్మర్స్ అంటే ఆడేవాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళు ఎక్కడ ఎలా ఆడాలో అలా ఆడుతున్నారు. బేబక్క కొంచెం స్లో అయిపోయారు కాబట్టి. అంటే బేబక్క అల్లరి చేసేది, వంటలు చేసేది, హౌస్ లో కొంచెం కనిపించేది, కొంతమంది కనిపించరు కొంచెం. ఇప్పుడు ఎగ్జాంపుల్ బేబక్కది ఆడలేదు, గేమ్ లేదు అని కాదండి, మనం మంచిగా ఉన్నా కూడా కొంతమందికి నచ్చదండి. సో దానివల్ల బయట అయినా కావచ్చు, లోపలైనా కావచ్చు ఎలిమినేషన్ అయ్యారు. విష్ణుప్రియ గురించి మీ ఒపీనియన్ ఏంటి? విష్ణుప్రియ అనేది కొంచెం కమెడియన్ గా ఉన్నారు, హోస్టింగ్ చేశారు, తను కూడా యాంకరింగ్ చేశారు. సో విష్ణుప్రియ గురించి చెప్పాలంటే ఇంకా కొంచెం తన గేమ్ చేంజ్. జెన్యూన్ గా ఆడుతుందా లేదంటే మాస్క్ పెట్టుకుని ఆడుతుందా? జెన్యూన్ అని చెప్పలేనండి, జెన్యూన్ అని చెప్పలేను. శేఖర్ భాష గురించి ఏం చెప్తారు మీరు? శేఖర్ భాష గారు గేమ్ చేంజ్ చేసుకోవాలి ఇంకా. అంటే ఓపెన్ కరెక్ట్ ఆడట్లేదు, ఆనెస్ట్ గా ఆడట్లేదు. లేదండి, తన మీద నమ్మకం ఉందో లేదో కూడా నాకు అర్థం కావట్లేదు. అలానే గేమ్ బాగాలేదనేది. అంటే నాగార్జున గారు ఈ సీజన్ లో అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్, ఫన్, టర్న్స్, ట్విస్ట్ ఎక్కువ ఉంటుంది అన్నాడు. ఈ వీక్ లో మీకు అనిపించింది అది? లేదండి, మాకు అంత అప్పటి గేమ్స్ లాస్ట్ సీజన్ చాలా బాగుందండి, చాలా బాగుంది, ఎంటర్టైన్మెంట్ బాగుంది. మరి టాస్క్లు ఎలా ఉన్నాయి ఈ సీజన్? అంత బోర్ ఉన్నాయి అంటున్నారు. అవును, చాలా బోరింగ్ ఉందండి, ఎంటర్టైన్మెంట్ లేదు. ఏ టాస్క్ అయినా కొంచెం అప్పుడు బాగుంటుండే ఎంకరేజ్మెంట్. సో నాగార్జున సార్ హోస్టింగ్ లో కూడా కొంచెం ఇంకా బూస్ట్, ఇంకా ఎనర్జీ కావాలంటారు కొంచెం. ఓవరాల్ గా అయితే సీజన్ గురించి ఏం చెప్తారు ఒక్క మాటలో? వాళ్ళు దుమ్ము దులిపారు. ఇప్పుడున్న దాంట్లో ఎవరు విన్ అయితే బాగుంటది అనుకుంటారు? ప్రేరణ. మీరు ఎవరు కోటేస్తున్నారు? నిఖిల్. ఓకే మేడం, థ్యాంక్ యూ.